చిన్నప్పటి చెల్లి మా కిరణాన్ని నేను ఒకే ప్లేట్లో తింటూ ఉంటాం ఎప్పుడు. నా పెళ్ళాక తగ్గిపోయింది. సో ఇది పూణేకి బాయ్ బాయ్ చెప్పిన రోజు అనమాట. అలాగే హైదరాబాద్కి వచ్చి 1 వీక్ అయిపోయింది. సో ఇక్కడ ఏమంటే మనము గాలిపల్లికి షిఫ్ట్ అయిపోతున్నాం అన్ని సామాన్లు సర్దుకొని. సో అది ఎందుకనేదిగా ఈ వీడియోలో షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో మా షెఫ్ అన్నయ్య పని మీద వెళ్ళుండే. సో పని మీద నుంచి రాగానే పొద్దున్న గుడ్లు ఉడకబెట్టాము కదా అని మధ్యాహ్నం తినలేదు, ఎందుకో తినాలనిపించలేదు. సో దాంతో ఇప్పుడు మసాలా వంకాయ చేయబోతున్నాడు. చాలా బాగుంటుంది. సో మసాలా వంకాయ ఏందండి, ఎగ్స్ తోటి నా పిచ్చి కాకపోతే మసాలా కోడిగుడ్డు వండబోతున్నాడండి. బాగా వండుతాడు. సో ఈ పక్కన ఒక అతను కనిపిస్తుంది బ్లూ షర్ట్ తోటి. ఇతనికి ప్రియాంక అని ఒక బిడ్డ ఉంటుంది. వాళ్ళది క్యాటరింగ్ బిజినెస్. ప్రియాంక కేటర్స్ అని పేరుతో ఉంటుంది. మా నాన్నకి వన్ ఆఫ్ ది ఫ్రెండ్ తను. సో చాలాసేపు మాట్లాడారు. మా చిన్నప్పుడు విషయాలు కూడా చాలా మాట్లాడారు అనమాట. సో తర్వాత ఏంటంటే ఈరోజు చేసే మసాలా ఎగ్గులో వెల్లిపాయలు, ఎండు కొబ్బరి, టొమాటో, ఆనియన్ మిక్సీ పట్టి వేయాలి, జీలకర్ర వేసి కొత్తిమీర వేసి. బట్ మిక్సీ పట్టకుండా షెఫ్ అన్నయ్య దంచి వేస్తారు అనమాట. సో రుత్తుగాడు నేను మ్యాక్సిమం ఈ కోడిగుడ్లు పొడి తీసే పని నా పిల్లలకి అప్పచెప్తూ ఉంటాను. సో వాళ్ళకి ఇచ్చిన కర్రీ అయితే చాలా బాగైంది. మనం తెచ్చిన కాళా మసాలా ఉంది కదా, సో అది కొంచెం వేసారనమాట, ఇంకా బాగుంటుంది. అండ్ అదంటే అలాంటి ప్యాకెట్ వేరే ఉంది, సో అది వేసారనమాట. సో ఆ కాళా మసాలా హైదరాబాద్లో దొరుకుతుందో నాకు తెలీదు. సో ఇది ఎగ్ మసాలా కర్రీ. నాకైతే ఆ రోజు ఎంత నచ్చిందో, ప్యాక్ చేసుకొని నాకు హైదరాబాద్ తెచ్చుకోవాలనిపించింది. బట్ నేను మర్చిపోయాను. ఇక టేస్ట్ చేయడానికి కిరణాన్ని అడిగారన్నమాట. నాకు ఎందుకో కడుపు కరెక్ట్ లేక నేను ఎక్కువ కారం చేయకండి అని చెప్పాను అనమాట. దట్టు పొద్దు నుంచి ఏం తినలే. ఆ చాక్లెట్ తిన్నాము, ఆ ఐస్ తిన్నాను, అండ్ కొంచెం లస్సీ తాగాను. అన్నం అయితే తినలేదన్నమాట. సో యమ్మీ కోడిగుడ్డు మసాలా అనమాట. ఇది ఇలాగే బాగుంటుంది. మీరు కావాలంటే వంకాయ మసాలాగా టిక్కు వేసుకోవచ్చు, కానీ అంత టేస్టీగా అనిపించదు. ఇది మహారాష్ట్ర టైప్లోనే నాకు ఇష్టం. సో నేను మహారాష్ట్ర అమ్మాయిని కదా, నాకు కొన్ని డిషెస్ మహారాష్ట్ర టైపే నచ్చుతాయి, కొన్ని ఇక్కడికి నచ్చుతాయి అనమాట. సో ఎలా అలవాటు అయ్యానంటే నేను నా 11-12 ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చాను కాబట్టి ఇక్కడ పద్ధతులన్నీ నాకు అలవాటు అయిపోయాయి. సో తర్వాత ఇక్కడ ఏంటంటే మంచి తిన్నామంటే 2 గుడ్లు వేసుకోవాలి. ఒక గుడ్డు తింటే కడుపు నిన్నట్టు ఉండదు. గాలిపల్లిలో ఒక పడిన ఎగ్ కర్రీ అండ్ ఎగ్ పులుసు అన్నా కూడా మనిషికి 2 గుడ్లు ఉడకబెడతాను. సో మీరు మహారాష్ట్ర అయితే మీకు తెలుస్తుంది, 2 గుడ్లు ఒక్కటి తింటారు. సో అది మా పెళ్ళైన కొత్త మా అత్త వాళ్ళ ఇంట్లో ఒక్క ఎగ్ వేసేవాళ్ళు. ఒక తిరుపతి 4 కాబట్టి తిరుపతికి 2 ఎగ్స్, మా అందరికీ ఒక ఎగ్స్ వేసేది మా అత్తమ్మ. అంటే నేను తింటాను, నాకు తెలియదు కదా. సో అప్పుడు నాకు వెరైటీ అనిపించేది. కానీ మనం మా అత్తగారుల ఇంట్లో ఉన్న కొద్దీ మా అత్తకు తెలిసింది ఇది తినేటప్పుడు 2 ఎగ్స్ తింటుందని చెప్పేసి. సో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నాలాగా మారిపోతారండి నా ఫుడ్ హ్యాబిట్స్ తెలిసాక. సో ఇది మీకు వీడియోలు చూపించాలని షో ఆఫ్ కోసం అస్సలు కాదు. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి నా పెళ్ళి కాకముందు. నా చిన్నప్పటి కూడా మా కిరణానికి నాకు మా నాన్న అప్పుడప్పుడు తినబెట్టేవాడు. అండ్ మేమిద్దరం ఖచ్చితంగా ఒకే ప్లేట్లో తినేవాళ్ళం. సో పెళ్ళయ్యాక కొంచెం తగ్గింది. అండ్ ఇప్పటికి కూడా అన్న హైదరాబాద్కి వస్తే నాకు తినబెట్టే చెల్లెని కూడా అడుగుతాడు. సో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, తర్వాత ఎప్పుడైనా చెప్తా. ఎందుకు మా అన్నయ్య నన్ను తినబెట్టమంటాడు అడగడానికి ఒక స్టోరీ ఉంది. మా అన్నయ్యకి అప్పట్లో యాక్సిడెంట్ అయింది, తన పెళ్ళి కాకముందు నా పెళ్ళి కాకముందు. సో అప్పుడు అన్నయ్యకి టేక్ కేర్ అంతా నేనే చూస్తున్నాను అనమాట. సో అన్నయ్యకి అప్పుడు నేను తినబెట్టేదాన్ని అనమాట. అంతకుముందు కొంచెం తిన అప్పటి నుంచి మా అన్నయ్య నేను ఒకే ప్లేట్లో తినడం, నేను మా అన్నయ్యకి తినబెట్టడం బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక వెళ్ళిపోతున్నాము. మన ట్రావెల్ వచ్చేసి 9:45కి ఉంది, బట్ ఒక 10 నిమిషాలు అటు ఇటు 10కి వచ్చిందనమాట. సో అక్కడికి వెళ్తున్నాం సామాన్ అంతా తీసుకొని. సో నేను హైదరాబాద్కి వచ్చి 1 వీక్ అయిందండి. ఇన్ బిట్వీన్ గ్యాప్లో అసలు ఏం షూట్ చేయలేదు, రెస్ట్ తీసుకొని నాకు ఎండకి వెళ్ళేసరికి అక్కడ పడక హెల్త్ బాగాలేదు కొన్ని రోజులు. సో సెట్ అయ్యాక చిన్న షార్ట్స్ తీసి పెడతాను చూద్దరు. సో మా ట్రావెల్ వచ్చేదాకా అక్కడ వెయిట్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్, మంచి రెస్పాన్స్ ఇచ్చారు నా పుట్టింటి వీడియోకి. కొంతమంది మీరు 20 కాదు గంట సేపు పెట్టినా మీ వీడియో చూస్తాం అక్క, మాకు ఇష్టం అక్క అన్నారు. ఎంత హార్ట్ఫుల్గా ఉంటుంది తెలుసా, చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరందరూ నా ఫ్యామిలీ లాగా నాకు మస్తు అనిపిస్తుంది. సో తర్వాత నేను పూణే నుంచి వచ్చింది 1 వీక్ అని అన్నాను, కానీ నేను ట్యూస్డే వచ్చాను. తేజ్ బర్త్డే వచ్చేసి మండే జరిగింది కదా. సో నేను అంతకుముందే ట్యూస్డే వచ్చాను అనమాట. 1 వీక్ ఇంచుమించు 1 వీక్ ముందు అనమాట. సో ఈ వీడియో మీకు అప్పటిదే. సో ట్రావెల్స్ అయితే ఈ మధ్య ఏసీ ట్రావెల్స్ చాలా వరకు కాలిపోతున్నాయని మస్తు భయం ఉండే నాకు, కానీ సేఫ్గా వచ్చాము. అంటే
చెప్పలేం కదా దేనికి ఏమవుతుంది అనేది. సో కానీ సేఫ్గానే వచ్చామని కొత్త ట్రావెల్. ఈ మధ్య ట్రావెల్స్లో మగవాళ్ళకి అనుకూలంగా యూరిన్ వెళ్ళడానికి వాష్రూమ్స్లో చిన్నగా ఉన్నాయంట. సో అందుకు కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఈ ట్రావెల్ వల్ల మీకు వాంతి రాని, మీకు మోషన్ రాని, మీకు టాయిలెట్ రాని, ఏం వచ్చినా ఆగదు చాలా వరకు. సో తెలుసుగా, చాలామంది జర్నీ చేసే వాళ్ళకు తెలుస్తుండొచ్చు. సో ఇది మా తేజ్ అని చేయండి. వాడు చూడండి, ఇది విండోస్ తీశారనమాట. విండోస్ తీయకండి, వెలుతురు వస్తే నిద్ర పట్టదు బిడ్డ అని చెప్పాను. సో నేను, రితుగాడు, తేజ్గాడు ఆరామ్సే వస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఇట్లా ట్రావెల్లో జర్నీ చేయడం. సో ఇది చూడండి బయట ఎంత బాగుందండి ట్రావెల్, చాలా బాగుంది. వచ్చేటప్పుడు ట్రైన్ జర్నీ అంత కంఫర్ట్గా అనిపించలేదు, కానీ రిటర్న్లో ట్రావెల్ జర్నీ చాలా బాగా అనిపిస్తూ ఉంది. సో ఆ శేఖర్ 1 వీక్ ఉంటాడా, వండుకొని తింటాడా అంటే శేఖర్ వండుకొని తింటాడు. శేఖర్ మేము ఉంటేనే, మేము బయట ఫుడ్ అంటే శేఖర్ తింటాడు. కానీ మా శేఖర్కి స్పెషల్గా బయట ఫుడ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. తను చింతగా తొక్క వేసుకొని అన్నం వేసుకొనైనా ఇంట్లో తింటాడు, కానీ బయట ఫుడ్ తినడు. సో శేఖర్తో వచ్చినప్పుడు నేను ఇంత అలర్ట్గా ఉండను. నేను ఒక్కదాని పిల్లల్ని వేసుకొని వచ్చినప్పుడు చాలా అలర్ట్గా ఉంటాను. సో జర్నీలో నా డ్రెస్ మారింది. ఎందుకంటే నా డ్రెస్సు ఏంటోనండి, ట్రావెల్ ఎక్కడ ఫర్ర నుంచి వెనకాల చినిగింది. సో పిల్లలు పడుకున్నాక అదే బస్లో నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, బ్లూ కలర్ది వేరే డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటివి మీకు ఎప్పుడైనా జరిగాయా? నాకు ఫస్ట్ టైం అట్లా జరగడం. శేఖర్ నైట్ డ్యూటీ చేసి లేట్గా పడుకుంటాడు కదా, సో అందుకని చెప్పేసి శేఖర్ రమ్మనక నేనే ఆటో వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ పిల్లలకి ఇంకో 2 days ఏమో స్కూల్ ఉంది. సో తర్వాత పిల్లల్ని ఆ రోజు స్కూల్ పంపలేదు. మేము మంగళవారం వచ్చాము, మేము మంగళవారం నైట్ వెళ్ళాము, బుధవారం వచ్చాము. బుధవారం పిల్లల్ని స్కూల్ పంపలే. గురువారం లాస్ట్ డే 23rd April అనమాట. సో ఆ రోజు పిల్లల్ని స్కూల్ పంపించాను. ఇక్కడ శేఖర్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. నేనేంటంటే గాలిపల్లికి వెళ్ళడానికి మనం 2 months అన్నీ సర్దుకొని వెళ్తున్నాం. సో 2 months అంటే వీళ్ళ స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు మెల్లగా 2 months అవుతుంది, 1 month 15 days అట్లా. సో కావాల్సిన సామాన్ అని తీసుకెళ్దాం. ప్రధానికి మా అత్తయ్యని కిరాణా షాప్ పంపించాం. నాకేదో ఇబ్బంది ఉంటుంది. అండ్ 1 more thing, ఇక్కడ హైదరాబాద్లో మనం ఏం చేయాలన్నా ఇంట్లో రెడీ ఉంటుంది కాబట్టి టక్కని తీసుకొని చేస్తాం. సో దీనికి ప్రతిసారి అత్తయ్యని పంపించాలి. దట్టు ఊళ్ళో 1-2 రూపాయలు కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. వెళ్ళేది ఎట్లాగో మనం అందులోనే కదా, అన్న వాళ్ళ కార్లోని కాబట్టి సామాన్ తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ శేఖర్ అదే లిస్ట్ ప్రిపేర్ చేశాడు. నాకు తెచ్చుకోవాల్సిన ఏం లేదు, నా దగ్గర నుంచి ఇంకా ఉన్నాయి కూడా కొన్ని గాలిపల్లి తీసుకోవాలి. ఎందుకంటే 1 month 2 months ఉన్నాం అనుకోండి, అంతా ఉన్నాయిగో పురుగులు వచ్చేసి ఆగమం అవుతుంది. సో తేజ్ బర్త్డే రేపు అయిపోగానే ఎల్లుండి మబ్బులు మనం గాలిపల్లికి పోతాం. ఈ మంత్ ఎట్లా గడిచిందో నాకు తెలీదు. 5th పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్ళాము, పూజ అక్క దగ్గరికి వెళ్ళాము. పిల్లల స్కూల్ అయితే చాలా రోజులు పోయింది, బట్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను మా పుట్టింట్లో ఇవన్నీ తిరిగాను. లేకపోతే రితువాడు పుట్టినప్పుడు చెల్లి నేను పూణేలో వెళ్ళి ఉన్నదే లేదండి. ఒక పూట అట్లా ఉండి మళ్ళీ రావడమే. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళని డీమార్ట్ తీసుకెళ్ళాం. ఎండ బాగా కొడుతుంది. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, ఇది లాస్ట్ డే స్కూల్కి. సో వాళ్ళు వచ్చేలోపే డీమార్ట్కి వెళ్ళొద్దాం పదా. మళ్ళీ తేజ్ బర్త్డే ఉంది, తేజ్ బర్త్డేకి కావాల్సిన షాపింగ్ కూడా చేయాలన్నమాట. సో ఈ ఎండకు పిల్లల్ని తీసుకుని వెళ్ళాము, వాళ్ళు వస్తే షాపింగ్ అవ్వదు. అందుకని చెప్పేసి శేఖర్ నేను బయలుదేరిపోయాం అనమాట. సో ముందుగా డీమార్ట్కి వెళ్ళి కావాల్సిన సామాన్ తీసుకున్నాం. తేజుకి స్పెషల్గా డ్రెస్ కొనడం ఏం లేదు. పూజగా కొన్న షర్ట్ మార్నింగ్ వేస్తాను, పెద్దనే పెట్టిన డ్రెస్ ఈవినింగ్ వేసేస్తాను అనమాట. సో పిల్లల్ని పిలుస్తాం కదా బర్త్డేకి, సో వాళ్ళకి ఇవ్వడానికి మాజా, చాక్లెటు, రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇవ్వడానికి, ఇవన్నీ తీసుకోవడానికి డీమార్ట్కి వచ్చాం అనమాట. సో తేజ్ బర్త్డేకి లాస్ట్ టైం అయితే మా లేడీస్ అంటే మా BHL క్వీన్స్ అని ఉంటుంది గ్రూప్ ఒకటి. సో వాళ్ళందరినీ పిలిచాను. ఈసారి ఎవరిని పిలవట్లేదు, ఎందుకంటే నాకే హెల్త్ బాగాలేదు. ఒకటి పీరియడ్ అవ్వలే. ఆ పీరియడ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్న సిమ్టమ్సే అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని నేను అనట్లేదు, బట్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. పీరియడ్ లేట్ అయిందా, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉంటాయి. కాళ్ళు అవుతాయి, కడుపున వస్తుంది, బ్రెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది, బాడీ పెయిన్స్ వస్తుంటాయి, ఓ రేంజ్లో ఉంటుంది. నాకు అట్లా ఇప్పుడు 1 రోజుల నుంచి అలాగే ఉంది. సో చలో మేమిద్దరం డీమార్ట్కి వెళ్తే 1/2 గంటలో అయిపోయేది, గంటలో అయిపోయేది. మా పిల్లలతో పోతే 2-3 గంటలు అవుతుంది. అండ్ మేము కూడా ఏం తక్కువ కాదులేండి, పిల్లలు రాకపోయినా వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకొస్తాం. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఆడరు, బయటికి వచ్చి రోడ్డు మీద ఉంటుంది చూడండి, అప్పుడు పిచ్చి పిచ్చి ఆటలు ఆడతారు. అదేంటోనండి, మీ పిల్లలు కూడా అంతేనా? నాకు కమెంట్లో చెప్పండి. అండ్ నాకు స్ట్రీట్ షాపింగ్ చూపించిన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పారు కదా. సో నాకు కూడా హ్యాపీగా అనిపించింది. అంతే కదా, ఆడవాళ్ళం అందరం కొంచెం ఎంతైనా సేమ్ మెంటాలిటీతోటే ఉంటాం.
తర్వాత ఊర్లో కారపొడి పట్టేది ఉంది, చట్నీలు పెట్టేది ఉంది. సో అందుకే అండ్ మేము పోతే బజ్జీలు బిజ్జీలు ఏవో చేస్తూ ఉంటాం కదా. మ్యాక్సిమం నాకు గుర్తున్నాయి అన్నీ గుర్తుంచుకొని మరీ తెచ్చాను. మా అత్త ఏంటంటే ఆయిల్ ప్యాకెట్స్ తెమ్మన్నారు, ఎందుకంటే ఊళ్ళో రేట్ ఎక్కువ చెప్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్గా ఆయిల్ ప్యాకెట్స్తో పాటు ఇంకొని తీసుకెళ్ళొచ్చు. నాకు గుర్తొచ్చినాయి, మా అత్తయ్య చెప్పినాయి కొన్ని, అండ్ మా అత్తయ్యకి తెలియకుండా నేను తీసుకొచ్చినాయి బోల్డ్ అన్ని. సో అయిపోయిందా, సామాన్ తీసుకోవడం అయిపోయాక మళ్ళీ ఏం షూట్ చేయలేదు. బుధవారం షూట్ చేశాను, గురు శుక్ర ఏం షూట్ చేయలేదు. మళ్ళీ ఇది శనివారం రోజు అనమాట. శనివారం మా ఊర్లో అంటే మేమున్న ఏరియాలో మార్కెట్ జరిగింది. సో అక్కడ మార్కెట్కి వెళ్ళినప్పుడు షూట్ చేశాను అనమాట. ఫ్రూట్స్ ఇవన్నీ కొన్నాను, ఎందుకంటే మామిడి పళ్ళు తినాలి కదా, మామిడి పళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా. సో ఇది ఫస్ట్ టైం ఈసారి నేను మ్యాంగో తింటాం. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నాకు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో తేజ్ బాబు, ఋతు బాబు, శేఖర్ బాబు అందరు ఇక్కడే ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే గాలిపల్లి నుంచి ఎప్పుడు నేను తెచ్చుకోవడం మీరు చూస్తారు కదా, ఎప్పుడు తీసుకెళ్తా చెప్తే చూపించలేదు ఎప్పుడు. సో ఈరోజు చూపిస్తాను. అత్తయ్య కోసం సామాన్ తీసుకెళ్తాను, ఈవెన్ అత్తయ్యకో తెలీదు. సో అక్కడ ఇంట్లో ఏమైపోతున్నాయి నాకు దాదాపుగా కొంచెం తెలుస్తాయి. నాకు ఏమేమి ఎక్కువ అయిపోతాయి, ఏవి అక్కడ ఎక్కువ రేట్ పడుతాయి, ఏవి అత్తయ్య ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సో గాలిపల్లికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కోసం వెళ్తున్నాడు, చాలా రోజులు. సో కావాల్సిన సామాన్ తీసుకెళ్తున్నాను, ఏమేమి తీసుకెళ్తాను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగో సీజన్ వచ్చింది. మీరు అందరు మ్యాంగోస్ తిన్నారా కమెంట్ చెప్పండి. ఇది దెంగని పల్లీలు ఏమాట కామాట అస్సలు బాగాలేవు, ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వాటర్ అంటే మేము మార్కెట్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఫ్రూట్స్ కోసం చెల్లింది. 2 వాటర్ మెలన్, పప్పాయ, మ్యాంగో. ఇదిగో మ్యాంగో నేను ఏమైందిరా, అది డాడీ బండి నీకు చూడలేదు. సో మ్యాంగోస్ మొత్తం నేను పోయినా అంటే సో ఇక్కడ మొత్తం 4 కేజీ సో మొత్తం కట్టి ఇవన్నమాట. ఏజ్ బర్త్డే అయిపోగానే మనం వెళ్ళిపోతాం గాలి. అది పిల్లలు తినేసారు. సబ్బా బట్టలు తెచ్చింది డాడీ, నేను చెప్తా కింద పట్టు. ఫస్ట్ టైం తెచ్చాము, మమ్మీ ట్రై చేద్దాం. అది ఎప్పుడు వాడము, వేరే వేరే బ్రాండ్స్. ఇది నీకు నీ బర్త్డేకి అందరికి ఇవ్వవా, అవి దొరకలేదు కాబట్టి ఇవి తెచ్చినాం. సో ఫ్రూట్స్ అయితే కంపల్సరీ, ఈ ఫ్రూట్స్ అన్ని గాలిపల్లికి ఇది అర్థమో నాకు ఆ సంచిని అర్థం నాకు ఇక సంచి గుర్తుకురాలి. సో ఇది రియల్ అండ్ రాబ్లా అయితే ఊర్లో అత్తయ్య మిరప్పొడి పట్టిస్తాను, మళ్ళీ ఉప్పులు పెట్టేది. సో ముందుకి ముందు ఆయిల్ ప్యాకెట్స్. యాక్చువల్ నాకు తీసుకొస్తాను ఇన్నెందుకు బిడ్డ అన్నది. అండ్ మేము 1-2 months మేబీ అక్కడే ఉండొచ్చు, మేబీ మన గోల్లో ఉందా అది వెనుగోలు చేయించేది ఉంది. అండ్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్, శేఖర్కి మండే ఆఫీస్ ఉంటుంది. శేఖర్ ఒక అప్పడం చేస్తాడు. ఎండలు తక్కువ ఉంటే ఊళ్ళో ఈలలో ఈలకే ఉంది. ఇప్పుడు శేఖర్ సామాన్ సర్దపోతుంది, చెప్తానండి మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకెళ్తున్నాం. అంటే అప్పుడప్పుడు అత్తమ్మారు అమ్మే దగ్గర అవి ఉంటాయి ఆయిల్స్, అవి తీసుకుంటుంది అప్పుడప్పుడు ఇవి పెడతాం అనమాట. సో ఇవి మనకి మెయిన్గా పల్లె తొక్కులలో బాగుంటుంది. మా అత్తయ్య పల్లెని ఎక్కువ వాడుతుంది, మెయిన్గా వాడుతుంది. మా అత్తయ్య వాళ్ళ బాబుకి పల్లెని బాగా ఇష్టం. సో పల్లె నూనె అండ్ బట్టలు తీసుకుంటూ ఎక్కువ పడితే అందం ఉంటుంది, డిఫరెంట్ అలా వేస్తూ ఉంటాం. డిమాండ్లో తెలుసా, మన దగ్గర జిఎస్టీని తీసుకుంటాం, అన్నిటి మీద కరెక్ట్ లెక్కలు వేసుకుంటాం. కానీ ఈ ఒక కవర్ ఇవ్వడానికి వాళ్ళు ఆలోచిస్తారు తెలుసా, ఇవ్వరు. ఇది కొంచెం చక్కెర కవర్ దీంట్లో పెట్టాలి, తర్వాత ఇందులో ఈ సంచిలో పట్టుకెళ్తామండి. సో ముందు ఇవి పెడదామని ఇప్పుడు. సో ఉప్పు కారపొడి పట్టిస్తుంది, ఉప్పు ప్యాకెట్లు ఎక్కువ తెచ్చుకుంటున్నాము. మనకి ఊళ్ళో కొంచెం కాస్ట్ ఎక్కువనే పడుతాయి, కానీ ఇక అక్కడైనా ఇక్కడైనా అంతే కదండి. అందుకే ఎప్పుడైనా ఇక్కడ తీసుకెళ్తాను అన్నమాట నేను.
సో 3 దొడ్డు ప్యాకెట్లు తెచ్చినాం. ఇంకా నా ప్యాకెట్ కూడా ఒకటి ఉండే అబ్బా, 2 సన్న ప్యాకెట్లు. పింక్ సాల్ట్ వాడుతుంటే మీరు పింక్ సాల్ట్ అంతే మంచిది కాదు. ఐడైజర్ సాల్ట్, పింక్ సాల్ట్లో ఐడైజర్ చాలా తక్కువ ఉంటుంది. మినరల్స్ అవన్నీ ఉంటాయంటే బట్ 0కి ఈక్వల్ ఉంటుంది కదా. సో చాలా నేను విన్నాను, డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఐడైజర్ సాల్ట్ వాడండి ఏది తీసుకున్నా కూడా. సో నేను దొడ్డుకు ఐడైజర్ తీసుకున్నాను, ఇది కూడా అంతే. నేను కూర నుంచి తెచ్చుకున్న మసాలా. తర్వాత పిండి, ఇది షుగర్, ఇది కిలో ఉంది. 3 కేజీ ఉంది, చికెన్ 2 కేజీ 3 ఉంది. ఊరిపోయినా అంటే చక్కెర కాంప్లెక్స్ చాయ్ పెట్టుకుంటుంది. అదే రెడ్ టూత్పేస్ట్ మెయిన్గా నాకు అర్థం కూడా రమ్మేది వెస్టేజ్ టూత్పేస్ట్ ఇంట్లో పెట్టినా టూత్పేస్ట్ ఉంది, అదే వాడుతుంది. నాకు అది కానీ సెన్సోడెంట్ కానీ పెప్సోడెంట్ కానీ పెట్టినట్టే అనిపించింది. సో అందుకే రెడ్ టూత్పేస్ట్ ఇది సెల్ మన నాకు ఇక్కడ బిర్యానీ చేయాలి మనకి ఇవి పూల నుంచి వచ్చాయి. సో ఇవి సుహాన పూల నుంచి వచ్చి అట్లే సరిపోతుంది. తర్వాత మైదా తెచ్చాను, మైదా ఏంటి కాదు బట్ మా పిల్లలు అక్కడ పిజ్జా తింటారు అందుకే. ఇది మన నన్ను. తర్వాత ఆవలి మనకి అత్తమ్మ అక్కడ వేరే ఉన్నాయి ఆవలి. సో జీలకర్ర ఆవలి అత్తమ్మ రైబా వాళ్ళకి పనిపోయింది కదా, అక్కడ ఒక 1/2 కిలో 2 కిలోలు ఇచ్చింది అవి ఉన్నాయి. సో జీలకర్ర మనకి నాన్న మనకు ఇక్కడ హైదరాబాద్ ఆవాలి. తర్వాత రాగి పిండి, రాగి జావ అంటే మా అత్తకి చాలా ఇష్టం. నేను పోయినా అంటే ఖచ్చితంగా నన్ను ఎప్పుడు రాగి జావ చేయి అంటుంది. సో రాగి పిండి తీసుకున్నాను. ఈ అటుకులు ఇవి ఇంట్లో అయిపోయింది సార్, నేను డిమాండ్లో వచ్చినాయి ఇవి తీసుకెళ్తున్నాను. అలాగే ఈ పిల్లలకి ఏం కడతాం నన్ను. సో ఈ పువ్వులు తీసుకుంటున్నాను. అప్పుడు కట్టే నాకైనా ఆడ పోలించడం తక్కువ మనం దొరుకుతా కేజీ మీ అనేది అవి కిండల్ జాయ్ బొమ్మలు. తర్వాత తేజ్ బర్త్డే ఉంది కదా రేపు, సో వాటి బర్త్డే కోసం జెల్లోస్ తెచ్చాము, జస్ట్ జాలీ. సో ఇవి అందరికి వచ్చడానికి ఇచ్చాం అనమాట. ఇది మనకి అండ్ పూజ ఆయిల్ ఇప్పుడు చాలా రేట్ పెరిగింది అని అంటే ఉంటుండే 130 ఏమో అయిపోయింది. సో ఇది కూడా ఇవి పెట్టున్నాను, ఇలా ఎడబడితే బట్ట ముళ్ళ పెట్టరాదు కదా, మళ్ళీ ఏదైనా వర్క్ పెడతారు. అండ్ ఎట్లా 1 డే ఇక్కడ ఉండేది వెళ్ళేది కాదు అమ్మ ఒకటికేనా. సో ఇవి కీర తీసుకుని మార్తే అప్పుడు మధ్య కీర తింటుందని నాకు కూడా ఇష్టమే. కీర, క్యారెట్ దగ్గరికి అన్నా, పపాయ, ఇది వాటర్ మిలన్, ఇది మ్యాంగోస్, బనానాస్. పిల్లలు స్కూల్కి వెళ్తే ఫ్రూట్స్ కరెక్ట్గా తింటారండి. ఇంట్లోకి బనానాస్ తెచ్చింది ఇప్పుడు నిన్న తెచ్చాను. ఒక్కటి మా లడ్డు బాబు అయితే అసలే తింటున్నాడు, ఈ గుడ్డు బాబు తింటాడు కానీ ఇంకెమ్మడి పడి తినంటారు. అండ్ శేఖర్ నేను ఆబ్వియస్ తిన్నా కానీ ఇప్పటికే ఇచ్చాను. అసలు ఉన్నాడు మేము బనానాస్కి దూరం ఉంటాం కానీ బనానాస్ మనం లావున్న సన్నున్నా తినొచ్చు. సో ఇదండి ఇది అంటే నార్మల్గా ఎందుకు ఇది షూట్ లైక్ నేను అంటే అత్త దగ్గర నచ్చిన ఎప్పుడు చూపిస్తాము. మా శేఖర్ అన్నాడు నువ్వు అమ్మ దగ్గర తీసుకొని ఎప్పుడు షూట్ చేస్తావు కానీ అమ్మకి తీసుకెళ్ళి ఎప్పుడు తీయవు కదండి. సో అందుకే మెయిన్గా షూట్ తీసుకుని ఇంకా ఆకుపొడి కారపొడి అయినా తీసుకోవాలి. ఇవన్నీ పెట్టుకోబెట్టి ఇవన్నీ వచ్చి మరి ఆయిల్ ఇప్పుడు వెజిటబుల్స్ ఏం తీసుకోలేదు మేము. మనకు కావాలి మన ఆవలు అయిపోయింది. సో మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ రాక్ సాల్ట్ వాడుతున్నాను. అది మొన్న కిలో నుంచి డిమాండ్ కూడా అప్పుడు తెచ్చింది. అది అమ్మ 3 తెచ్చిన బిర్యానీ రైస్ ఒక 2 కిలోలు తీసుకోవచ్చు ఇచ్చిస్తారా. మా కిరాణా తెచ్చింది బిర్యానీ రైస్. మా కిరాణా క్యాటరింగ్ బిజినెస్ చేస్తాడు. ద బెస్ట్ బిర్యానీ రైస్, ద బెస్ట్ క్యాజు ఏం దొరికినా తీసుకొస్తాడు. సో చూస్తా ఈ మధ్య బిర్యానీ రైస్ స్మెల్ ఇట్లా చూసుకుంటూ డిమాండ్లో స్మెల్ వస్తుంది. ఇది రాదు. ముందేమో ఇండియా గేట్ తీసుకొచ్చుకోడు, వాళ్ళకి హోల్సేల్ తక్కువ పడుతుంది. సో 2 కిలోలు సరిపోతుంది. సో ఇక్కడ బిర్యానీ రైస్ తీసుకుపోతున్నాను ఎందుకంటే వెనక తీరా వాయిస్ వినిపించదు. సో ఎందుకంటే పిల్లలు మెయిన్గా వీళ్ళకైతే బిర్యానీ ఇష్టం, అక్షలు ఇప్పుడు ఇష్టం. సో ఒకరోజు బిర్యానీ ఇష్టం వేయచ్చు. తర్వాత ఇవి మాత్రం మనం తీసుకుపోతానది మళ్ళీ మర్చిపో నేను ఇవి చెప్పాను వాడట్లేదు. ఇవి అవి బర్త్డేకి రా తేజన బర్త్డేకి. తర్వాత ఇవి కోటి మొక్కలు మొన్న ఇల్లందుకు నుంచి అన్న నా కోసం తెచ్చింది కానీ నాకు ఇవి చేయరావు. అత్త ఏం చేయవచ్చు కోటి మొక్కలు తీసుకెళ్తున్నాను. ఇది ఇంట్లో ఉన్న రాగిపిండి మూత ఇట్లా పెట్టారు. కట్టడానికి ఏం లేదు. ఉన్నది ఇంకా పోదు
ఇట్లా తిప్పుకోవాలి మంచిగా అమ్మ జాగ్రత్త మంచిగా. తర్వాత ధనియాల పొడి పెట్టినా సో ఇవి ఓపెన్ చేసింది కాబట్టి శేఖర్ దీన్ని ఒక్కొక్క ధనియాల పొడిగా పట్టుకోవాలి పూర్తి చేసింది. సూజీ కారపొడి మనం అరకిలోదే కొనుక్కొచ్చుకున్నాం మీ పాప లేదు అప్పుడు మనం చాలా ఎక్కువ కారపొడి తెచ్చాం అనుకుంది. తొక్కులో కానీ ఆకుపొడి తెమ్మని వస్తున్నా కొనుక్కురమ్మండి వాళ్ళ నేను కొండది ఉంది కదా వాడుతుంది తెమ్మని కానీ నేను కొంచెమే ఉంది. ఏం ఊడిపోకుండా టెన్షన్ పెట్టు. సో ఇది శనగపిండి నన్ను సొంపు జీలకర్ర వాటర్ కదా సొంపు. ఇది అల్లం వెల్లిపాయ, ఇది కూరగాయల పౌడర్ పెట్టాలి. సో ఇవి అన్ని మనం కలిపి తీసుకుపోతున్నాయి. ఇప్పుడు నా బ్యాగ్ ప్యాకేజ్ చేయదు. ఇప్పుడు ఎందుకు ప్యాక్ చేస్తున్నా అంటే రేపు నేను బర్త్డే అయిపోయినాక నైట్ తినే మబ్బులు లేచి పోవుడే అండి. సో మా కెమెరా మనం కష్టపడుతుంటే చిన్న కెమెరా మన అన్ని గప్పు గప్పు ఏది చిన్న కెమెరా ఆడే లైట్ చాలా మంది అంటారు కదా అత్త కొడుకు బాడీ మీ ఇద్దరిది బాగుంటుంది అని చెప్పేసి. సో మా బాడీ ఇట్లా ఉంటుంది. నేను ఏ తీసుకెళ్ళాలన్నా ఇంకా ఆయన వాషింగ్ మిషన్ ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ పంపించాను. నిన్నకే తీసుకుపోయాను అనమాట. సో ఇది తీసుకుపోగానే ఫ్రిడ్జ్ పెట్టాలి. పిల్లలు వాటర్ మిల్ మస్తు ఇష్టం మధ్య. ఇవి అయితే నువ్వు ఎందుకు తీసుకున్నావు హైబ్రిడ్ మనకి పండవండి చెప్తే లేదు. ఇగో పండినట్టే ఉంది, కలర్ వచ్చింది కానీ ఎంత వస్తుందో మెత్తది. తర్వాత మ్యాంగోస్ అంటారా, ఇవి మ్యాంగోస్ పెట్టే వరకు ఏముండవు నా కడుపులే పోతాయి అవి. ఎందుకంటే నేను అదేంటోనండి చిన్నప్పుడు తినేటప్పుడు మా ఇంట్లో అందరికీ తినేటప్పుడు మ్యాంగోస్ తిన్నాం ఏమిరా తినేటప్పుడు మ్యాంగోస్ తినడం అలవాటు ఉంది అన్నట్టు. సో అట్లా తినేటప్పుడు నాకు ఒక్కొక్క మ్యాంగో పోతూనే ఉంటుంది. ఎందుకు రా పిచ్చి పిచ్చి చేస్తున్నావు అటు ఎట్లా పెడుతుంది మరి బాబు సో ఇవన్నీ మేము కలిపి తీసుకెళ్ళి సామాన్లు. సో వీడియో అనిపించింది నాకు కంప్లీట్ లేపండి. ఇంకా మీరు ఎల్లుంచి రేపు వీడి బర్త్డే అయిపోయింది, వీడికి ఇది తేజువాణి ఇట్లా అన్నది. సో వీడి బర్త్డే అయిపోయింది తేజువాణి గాలిపల్లి బ్లాగ్స్ డైలీ వస్తుంది. మనం వెళ్తున్నాం గాలిపల్లికి. బాయ్ బాయ్.